ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాద ఎదురైంది. ముఖ్యంగా పర్యావరణ నిపుణుల కమిటీ, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చేది లేదని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయని, అలాగే తెలంగాణ కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని రకరకాల కారణాలు చెబుతూ పర్యావరణ నిపుణుల కమిటీ అయితే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకువెళ్ళవద్దని అయితే సూచించింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన డిపిఆర్ను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదని, పూర్తిగా ఇది పర్యావరణానికి సంబంధించి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా అటవీ భూములు, అలాగే ఇతరత్ర భూములు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ముందు కేవలం ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులే కాదు, గోదావరి జలాలకు సంబంధించి, పంపకాలకు సంబంధించి కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయని అయితే పర్యావరణ నిపుణుల కమిటీ పేర్కొంది. ఏమిటి ఏం వివాదం ఏంటి అనేది ముందు పక్కన పెడితే, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకోవాలని చూస్తోంది. ఎందుకంటే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టానుసారం గోదావరి ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా నీటి పంపకాలకు వ్యతిరేకంగా తీసుకోవాలి అని చూస్తుందని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఏపీ ప్రభుత్వం అలాగే అధికారులు కూడా మిగులు జలాలు, వరద జలాలు మాత్రమే మేము వాడుకుంటున్నాం, కిందన సముద్రంలో కలిసే జలాలను మాత్రమే వాడుకోవడానికి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని అయితే ప్రతిపాదించామని చెప్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి, అంటే పోలవరం నుంచి ప్రత్యేకమైన కాలువలు, టన్నల్స్ ద్వారా బనకచర్ల దగ్గర గోదావరి జలాలను మనం తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమకు పూర్తి స్థాయిలో సాగునీటి కొరత అయితే తీరు అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా. అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్ద ప్రాజెక్టు. ప్రాథమిక అంచనా మేరకే సుమారుగా 80,000 కోట్ల రూపాయలు అతిపెద్ద భారీ ప్రాజెక్టు. దీనికి ఇంకా చంద్రబాబు గారు కేంద్రం సహాయం కోరుదామని అనుకోవడం, అలాగే జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ప్రకటించండి అని కోరుదాం అనుకుంటున్న సమయంలోనే ఆదిలోనే హంసపాద పడడం అనేది చాలా నిరాశ కలిగించే అంశం. అయితే దీనిని ఎలాగ రాజకీయంగా చంద్రబాబు గారు ఎలా ఎదుర్కొంటారు, ఢిల్లీ పెద్దలతో ఎలా మాట్లాడతారు, మళ్ళీ అనుమతులు ఎలా తీసుకువస్తారు అన్నది ఆయన చాణక్యం మీద ఆధారపడి ఉంది. సో అయితే మాత్రం ఇది చాలా నిరాశ కలిగించే వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో నిధులు రావు, అలాగే ఇతరత్ర బ్యాంకుల నుంచి రుణాలు, లేకపోతే ఇతర పథకాల నుంచి పూర్తి స్థాయిలో రుణాలు వచ్చే అవకాశం లేదు. సో దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఇంత కీలకమైన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఎలా ముందుకు తీసుకువెళ్తారు అన్నది వేచి చూడాల్సిన అంశం అని అర్థమవుతుంది. సో ఎప్పటికప్పుడు ఛానల్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోలను లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.